మనస్ఫూర్తిగా వారిని ప్రశ్నిస్తూ ఇప్పటికైనా సరే కల్లిపల్లి మాటలు మానేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పిన ఓటు అనేటువంటి ఆయుధంతో బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట, నా వల్ల మీకు సహాయం జరిగితే, సహాయం పొందితే మీరు నాకు ఓటేయండి అంటున్నారు. దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి సహాయం జరిగితే పొందితే ఒక్కసారి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది నా ప్రభుత్వం కాదు, ఇది మీ ప్రభుత్వం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాకు వినపడలేదు. దీన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం మీది బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని పెట్టుకుని అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, దోచుకోవాలి, హైదరాబాద్ పంపాలి. ఇంకోడు వచ్చాడు దత్తపుత్రుడు, సినిమాలో ఉండవలసినోడు. నిజ స్వరూపం ఆయనకి ఎందుకు చెప్పండి? సినిమాలో ఉండి జల్సా చేస్తే మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా. ఈసారి తిరిగి సినిమాలో పంపించే బాధ్యత మనం ప్రతి ఒక్కరిది అని మేము అందరినీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరిది. పవన్ కళ్యాణ్ సంవత్సరానికి 5 సినిమాలు చేస్తే ఉండరు అక్కడ. వాళ్ళతో పనేంటి చెప్పండి? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవిస్తున్నాం. ఈరోజు బీజేపీ పార్టీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేసే పనేంటి? ఇక్కడ కులాల వారీగా మనుషులను విడదీసి ఆయన పరిపాలన చేయాలని చూస్తున్నారు. గతంలో తెలుసు మనకి. ప్రతి ఒక్కరిని కూడా